రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడుస్తున్నా తమకు నిధులు విడుదల చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రజావాణిలో తమ బాధలు చెప్పుకున్న ఉపయోగం లేదని, తాము వ్యాపారాలు కొనసాగించాలో వద్దో చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళిత బంధు లబ్ధిదారులు. దళిత బంధు పథకం అమల్లో జాప్యంపై దళిత లోకం ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా రెండో విడత డబ్బులను విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. వ్యాపారాలు కొనసాగించాలా లేదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న లబ్ధిదారులు ఈ విషయంపై తేల్చుకునేందుకు పోరుబాట పట్టారు. దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. తమకు రెండో విడత నిధులు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలంటూ అధికారులను ప్రశ్నించారు. నల్గొండ కలెక్టరేట్ వద్ద దళిత బంధు సాధన కమిటీ చేపట్టిన నిరసన దీక్షలు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిందని, వారికి దళిత బంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలకు మరి దళిత బంధు ఇవ్వాలి, 10 లక్షల లెక్క ఇస్తే వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో మరి ఒక ఉన్నత స్థితికి వస్తానికి రావడం జరిగింది. అట్లా ఆగింది. కానీ 1056కు సంబంధించినటువంటి ఏదైతే 10 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో, తర్వాత అంటలు తయారు చేసేది పెట్టుకున్నారు, టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, షాపులు పెట్టుకున్నారు, కిరాణా షాపులు పెట్టుకున్నారు, రకరకాలుగా. దళిత బంధు నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని లబ్ధిదారులు మండిపడ్డారు. నిర్దిష్ట గడువులోగా తమకు మంజూరైన నిధులు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.